చూసినరా హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ అయ్యేందుకు కారణమయ్యే ఫుడ్ ఎట్లుంటుందో యమలాడ రాజన్న గుడికాడ పైసలు పెట్టి భక్తులు కొనుక్కునే లడ్డూలు కూడా తింటే అట్లనే ఫుడ్ పాయిజన్లు అయ్యే కాడికి వస్తున్నదట. ఎన్ని దినాల కింద తయారు చేసినాయో మరి భక్తులు ఎక్కువ మంది కొనుక్కపోకనో కానీ కొన్ని తయారు చేసిన లడ్డూలు అమ్ముడు పోలేదో కానీ లడ్డూలు బూజు పట్టినవి ఇస్తుర్రట. దేవుని ప్రసాదం అంటే ఎంటదెంట దినాం తయారు చేసి స్వామివారికి నైవేద్యం పెట్టినాక భగవంతునికి ఎంత పవిత్రంగా పెడతారో భక్తులకు కూడా అంతే పవిత్రంగా ఉన్న లడ్డూలు అమ్మాలే కానీ ఇట్లా పాచిపోయినాయి గబ్బు వాసన వచ్చినాయి కౌంటర్లో పెట్టి అమ్ముడేంది అని రాజన్న స్వామి దర్శనానికి పోయిన భక్తులు రగిలిపోతుర్రు. అమ్మ గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడము మీరు చూసుకుంటున్న గుళ్ళు గోపురాల శాఖల లడ్డూలు ఎంత లడ్డు ఇస్తుర్రో చూసిర్రా. పైసలు పెట్టి ప్రసాదం కొని పానాల మీదకి తెచ్చుకునే కాడికి వస్తున్నదా అంటుర్రు. ఆ నడమనేమో కోరికలు తీర్చే కోటిమాయల దేవుడు రాజన్న సన్నిధిలో ఉండే కోడెలను అమ్ముకుండ్రని ఇదే యములాడ కాడ అదో పంచాది నడిచే. ఇప్పుడు ఇట్లా లడ్డు పంచాది ముంగట పడే. దక్షిణ కాశీ అని చెప్పుకునే యములవాడ కాడని ఇంత దరిద్రంగా ఆలయ సిబ్బంది ఎందుకుంటున్నారో వాళ్ళని గట్టిగా అరుచుకోకపోయినరు. కాంగ్రెస్ గెలువడిలోకి వస్తే మార్పు వస్తుంది, మలి సర్కార్లో ప్రజలు మార్పు చూస్తారనుకుంటే ఏమో అనుకున్నాం కానీ దేవుళ్ళ గుళ్ళకాడ భక్తులకు అమ్మే స్వామివారి ప్రసాదం బూజు పట్టేది ఇచ్చేంత మార్పు వస్తుంది అనుకోలేదు. మరి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు పోయి లడ్డూలు ల్యాబులకు పంపి పరీక్షలు చేసి పంచనామా చేస్తారా అంటే ఏమో ముంగట ఎరకైతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.